ఇప్పుడు మనం రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ వచ్చి క్యాలెండర్స్. ఆ టాపిక్ని చర్చిద్దాం. ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయో లేదా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఎన్ని వారాలు ఉంటాయో ఆ వారాలు పోను మిగిలిన రోజుల్ని విషమ రోజులు అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఆడ్ డేస్, నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటారు. ఈ టాపిక్లో ప్రధానమైన అంశము నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ లేదా విషమ రోజుల సంఖ్య ఎంత ఉందో కనుక్కోవడం మీదనే ఈ టాపిక్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక సంవత్సరం తీసుకున్నాం అనుకోండి. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 365 రోజులు వచ్చి 52 వారాలు మరియు ఒక్క రోజు ఎక్స్ట్రాగా ఉంటుంది. 52 వారాలతో పాటు ఒకరోజు ఎక్స్ట్రాగా ఉంటుంది. అధికంగా ఉన్న ఒక్కరోజుని ఎక్స్ట్రా వన్ డేనే ఒక్క విషమ రోజు అంటారు. సాధారణ సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య వచ్చి 1కి సమానం. అదేవిధంగా లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి. లీప్ సంవత్సరం అంటే 366 రోజులు ఉంటాయి. 366 రోజుల్లో 52 వారాలు పోగా మరో 2 రోజులు మిగిలి ఉంటాయి. ఈ 2 రోజులనే విషమ రోజులు అంటారు. ఓకే, అలాగే ఒక శతాబ్దంలో, ఒక సెంచరీలో ఎన్ని విషమ రోజులు ఉంటాయి, 2 శతాబ్దాల్లో ఎన్ని విషమ రోజులు ఉంటాయి, 3 శతాబ్దాల్లో ఎన్ని విషమ రోజులు ఉంటాయి, 4 శతాబ్దాల్లో ఎన్ని విషమ రోజులు ఉంటాయి, ఈ అంశాలను కూడా మనం పరిగణలో తీసుకోవాలి. తర్వాత లీపు సంవత్సరం అంటే ఏమిటి? ఏదైనా సంవత్సరంని 4 చేత నిశ్శేషంగా భాగించబడితే ఆ సంవత్సరాన్ని ఏమంటామంటే లీపు సంవత్సరము అంటాం. ఉదాహరణకి 2000 సంవత్సరం తీసుకుందాం. 2000 సంవత్సరాన్ని 4 చేత భాగించబడితే శేషం 0 వస్తుంది. కాబట్టి 2000 సంవత్సరము లీప్ సంవత్సరం. 2004, 2008, 2012 అలా 1972, 1976, 1980 ఇవన్నీ కూడా 1964, 1968 ఇవన్నీ కూడా లీప్ సంవత్సరం. అంటే 4 చేత ఏ సంవత్సరం అయితే నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటాం. లీప్ సంవత్సరంలో ఒకరోజు ఎక్స్ట్రా ఎక్కడొస్తుందంటే ఫిబ్రవరి 29న ఒకరోజు ఎక్స్ట్రాగా ఉంటుంది. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి 28 రోజులు ఉంటే లీప్ సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. ఇది కూడా ఫిబ్రవరి 29 అనే పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎగ్జామ్లో జనరల్గా. ఓకే, సో విషమ రోజులు అనగానంటే ఇచ్చిన కాల వ్యవధిలో పూర్తి వారాలు పోను మిగిలిన రోజులను విషమ రోజులు అంటారు. అలాగే ఏ సంవత్సరం అయితే 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంవత్సరాన్ని లీపు సంవత్సరము అంటారు. ఇప్పుడు సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయంటే 52 వారాలు ప్లస్ ఒక రోజు. ఈ ఒక రోజునే విషమ రోజు అంటాం. దేర్ఫోర్ సాధారణ సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య = 1. అదేవిధంగా లీపు సంవత్సరంలో 52 వారాలు ప్లస్ 2 రోజులు ఉంటాయి. దేర్ఫోర్ లీపు సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య = 2. ఓకే, సాధారణ సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 1, లీపు సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 2. ఇప్పుడు ఒక శతాబ్దంలో ఎన్ని విషమ రోజుల సంఖ్య ఉంటాయో కనుక్కుందాం. శతాబ్దము అంటే ఒక సెంచరీలో 100 ఇయర్స్ ఉంటాయి. ఒక శతాబ్దంలో 100 సంవత్సరాలలో 24 లీప్ సంవత్సరాలు ప్లస్ 76 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. ఒక శతాబ్దంలో 24 లీప్ సంవత్సరాలు, ప్రతి 4 సంవత్సరాలకి ఒక లీప్ సంవత్సరం వస్తుంది. కాబట్టి 24 లీప్ సంవత్సరాలు వస్తాయి. అలాగే 76 సాధారణ సంవత్సరాలు వస్తాయి. లీపు సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 2 అనుకున్నాం. ఇక్కడ 2 ఆడ్ డేస్ వస్తాయి. ప్లస్ సాధారణ సంవత్సరంలో ఒక ఆడ్ డే ఉంటుంది. విషమ రోజులు వచ్చి విషమ రోజులన్నా ఆడ్ డేస్ అన్నా ఒకటే. విషమ రోజులు నథింగ్ బట్ ఆడ్ డేస్. నేను ఒక్కోసారి విషమ రోజులు అంటాను, ఆడ్ డేస్ అంటాను. ఓకే, లీపు సంవత్సరంలో 2 ఆడ్ డేస్ ఉంటాయి. సాధారణ సంవత్సరంలో ఒక ఆడ్ డే ఉంటుంది, అంటే ఒక విషమ రోజు ఉంటుంది. 24 లీప్ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 24 × 2 విషమ రోజులు ప్లస్
సాధారణ సంవత్సరంలో ఒక విషమ రోజు లేదా ఒక ఆడ్ డే కాబట్టి 76 ఇంటూ ఒక విషమ రోజు. ఇది వచ్చి 48 విషమ రోజులు ప్లస్ 76 విషమ రోజులు. ఓకే, 48 ప్లస్ 76 14, 12 124 రోజులు అవుతాయి మొత్తం. ఓకే, ఈ 124 రోజుల్లో ఎన్ని వారాలు ఉంటాయంటే 124ని 7 చేత కనుక భాగిస్తే 7 ఒకట్ల 7, 5, 4 దించుకుంటే 7 7 49. ఓకే, 54 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 124 రోజుల్లో 17 వారాలు ప్లస్ 5 రోజులు వస్తాయి. ఓకే, ఇది వచ్చి 17 వారాలు ప్లస్ 5 సాధారణ రోజులు. సో మనము విషమ రోజుల సంఖ్య అంటే డెఫినేషన్లో ఏం చెప్పుకున్నామంటే ఇచ్చిన కాల వ్యవధిలో పూర్తి వారాలకు పోను మిగిలిన రోజులు విషమ రోజులు అంటాం అని చెప్పుకున్నాం. ఇప్పుడు 17 వారాలు పోతే మిగిలిన ఎన్ని రోజులు ఉన్నాయి? 5 రోజులు ఉన్నాయి. కాబట్టి దేర్ఫోర్ విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఒక శతాబ్దంలో అంటే 100 సంవత్సరాలలో విషమ రోజుల సంఖ్య 5. 2 శతాబ్దాలు తీసుకున్నాం అంటే 200 సంవత్సరాలలో విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 100 సంవత్సరాలకి 5 విషమ రోజులు అయితే 200 సంవత్సరాలకి 5 ఇంటూ 2 ఉంటాయి. ఓకే, అంటే 10 రోజులు. ఇవి 10 రోజులు అంటే ఎంత? ఒక వారము ప్లస్ 3 రోజులు. ఓకే, దేర్ఫోర్ విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 300 సంవత్సరాలు తీసుకుందాం అనుకోండి. విషమ రోజులు ఎన్ని ఉంటాయో చూద్దాం. 300 సంవత్సరాలలో విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఒక శతాబ్దానికి విషమ రోజుల సంఖ్య 5 అయితే 3 శతాబ్దాలకు ఎంత అవుతాయంటే 3 ఇంటూ 5 15. ఇది వచ్చి 2 వారాలు ప్లస్ 1 రోజు. ఓకే, దేర్ఫోర్ విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1. అట్లాగే 400 సంవత్సరాలకు విషమ రోజులు చూద్దాం. 400 సంవత్సరాలలో విషమ రోజుల సంఖ్య నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఒక శతాబ్దానికి 5 రోజులు విషమ రోజులు అయితే 4 శతాబ్దాల కంటే 4 ఇంటూ 5. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి 400 సంవత్సరము లీప్ శతాబ్దం అవుతుంది. 400, 800, 1200, 1600, 2000, 2400 ఈ శతాబ్దాలన్నిటినీ కూడా ఏమంటామంటే లీప్ సెంచరీ అంటాం. ఆ లీప్ సెంచరీలో ఆ శతాబ్దం కూడా లీప్ ఇయరే అవుతుంది. ఈ 400 సంవత్సరంలో ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇంకొక రోజు ఎక్స్ట్రాగా వస్తుంది. ఓకే, సో 4 ఇంటూ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 21. మరలా చెప్తున్నాను, ప్రతి 400 సంవత్సరము లీప్ సంవత్సరం అవుతుంది, లీప్ శతాబ్దము అవుతుంది. సో ప్రతి 400 రోజులకి ఏమవుతుందంటే దాని అర్థము మరలా అదే రోజు తిరిగి వస్తుంది. ప్రతి 400 సంవత్సరాలకి మరలా అదే రోజు తిరిగి వస్తుంది. ఇదే కాన్సెప్ట్ని మగధీర సినిమాలో కూడా పెట్టుకొని ఉన్నారు. ఎలాగంటే ఆ సినిమాలో ఒక ఉల్కాపాతం సంభవిస్తుంది. ఆ ఉల్కాపాతం సంభవించిన రోజు తర్వాత 400 సంవత్సరాలకి మరలా అదే ఉల్కను తీసుకొని వచ్చి డైరెక్టర్ చూపిస్తాడు. అంటే గ్రహస్థితులు ప్రతి 400 సంవత్సరాలకి ఒకసారి మరలా అదే స్థితికి వస్తుంటాయి. హీరో విలన్తో పోరాడే రోజు అదేవిధంగా అంతకుముందు జరిగిన యుద్ధము రెండు ఒకే రోజు సంభవించుంటాయి. సో ప్రతి 400 సంవత్సరాలకి తిరిగి అదే రోజు పునరావృతం అవుతుంది. ఇదే టెక్నిక్ని మగధీర సినిమాలో కూడా పెట్టుకుని సినిమా తీయడం జరిగింది. ఓకే, ప్రతి 400 సంవత్సరాల విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 400 సంవత్సరాల విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 5. శతాబ్దానికి 5 రోజులు, 4 శతాబ్దాలు కాబట్టి 4 ఇంటూ 5 ప్లస్ 400 సంవత్సరం లీప్ సంవత్సరం కాబట్టి ఇంకొక రోజు తిరిగి వస్తుంది, మరలా వస్తుంది. ఆ ఒక్క రోజే 400 సంవత్సరాలు తిరిగి వచ్చే రోజు, మళ్ళీ పునరావృతం అయ్యే రోజు. సో ఇక్కడ వచ్చి విషమ మొత్తం వచ్చి 21 రోజులు అవుతాయి. ఇది వచ్చి 3 వారాలకు సమానం. సో 3 వారాలు ప్లస్ 0 రోజులు. ఓకే, దేర్ఫోర్ విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 0. సో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎలా ఉంటాయంటే ఒక శతాబ్దంలో అంటే 100 సంవత్సరాలలో
24 లీప్ సంవత్సరాలు, 76 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. లీప్ సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 2, సాధారణ సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 1. 24 ఇంటూ 2 ప్లస్ 76 ఇంటూ 1 ఇవి వచ్చి 124 రోజులు సమానం అవుతాయి. ఇవి వచ్చి 124 రోజులు. ఈ 124 రోజులు వచ్చి 17 వారాలు మరియు 5 రోజులు. ఓకే, సో విషమ రోజుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు 5. మన విషమ రోజుల సంఖ్య నంబర్ ఆఫ్ పార్టీస్ డెఫినేషన్ తీసుకునేటప్పుడు ఒక మాట అనుకున్నాం. ఇచ్చిన కాల వ్యవధిలో ఎన్ని వారాలు అయితే పూర్తి వారాలు ఉంటాయో ఆ పూర్తి వారాలకు పోను మిగిలిన రోజులనే విషమ రోజులు అంటాం. ఓకే, సో విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ 200 సంవత్సరాల విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు శతాబ్దానికి 5 కాబట్టి 2 శతాబ్దాలకి 2 ఇంటూ 5 10 రోజులు, అది వచ్చి ఒక వారము ప్లస్ 3 రోజులు. అట్లాగే దాంట్లో విషమ రోజుల సంఖ్య వచ్చి 3 రోజులు అవుతుంది. 300 సంవత్సరాల విషమ రోజుల సంఖ్య వచ్చి 3 ఇంటూ 1 శతాబ్దానికి 5 కాబట్టి 15 రోజులు, అది 2 వారాలు ప్లస్ 1 రోజు. దేర్ఫోర్ విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1. 400 సంవత్సరాల విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1 శతాబ్దానికి 5 ఇంటూ 4 శతాబ్దాలు కాబట్టి ఇంటూ 4 ప్లస్ 1. సో ఆ 1 ఏంటంటే 400 సంవత్సరం లీపు సంవత్సరం కాబట్టి ఆ 1 రోజు ఎక్స్ట్రాగా వస్తుంది, అంటే 21 రోజులు అవుతాయి. 21 రోజులు వచ్చి 3 వారాలు ప్లస్ 0 రోజులు. దేర్ఫోర్ విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రతి 400 సంవత్సరాలకి మరలా అదే రోజు పునరావృతం అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్యాలెండర్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని చేయడానికి మనకు షార్ట్ కట్ తప్పనిసరిగా అవసరం. ఉదాహరణకి మహాత్మా గాంధీ పుట్టినరోజు ఏ వారము అంటాడు, లేదా స్వాతంత్ర దినోత్సవం వచ్చింది ఏ రోజు అంటాడు, లేదా రిపబ్లిక్ డే రోజు ఈ సంవత్సరం మంగళవారం వస్తే 4 సంవత్సరాల తర్వాత ఏ వారం వస్తుంది, ఇలా. లేదా 1947లో ఒక క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు ఏ రోజు అంటాడు, లేదా 470 సంవత్సరము జనవరి 15వ తారీఖు ఏ రోజు అంటాడు, ఏ వారము అంటాడు. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి సాధారణ పద్ధతులు అయితే ఉన్నాయి. కానీ సాధారణ పద్ధతితో చేస్తే దాదాపు 4 నుంచి 5 నిమిషాలు సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ షార్ట్కట్ ద్వారా చేసినట్లయితే దాదాపు ఒక 30-35 సెకండ్లోనే మనం ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంది. ఆ షార్ట్కట్ చేయడానికి కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్స్ చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం. డే కోడ్ అంటే వారపు కోడు. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. దీనికి పెద్ద కష్టమేం లేదు. ఆదివారం 1, సోమవారం 2 అనుకున్నాం కదా, అది దాని ప్రకారం వెళ్ళడమే. 1, 2, 3, 4, 5, 6, శనివారం కోడ్ వచ్చి 0. ఎందువల్లంటే ఏడో రోజు అవుతుంది. 7ని 7తో భాగిస్తే కనుక శేషము 0 కాబట్టి దీని యొక్క కోడు 0 అవుతుంది. అట్లాగే మంత్ కోడ్ వచ్చి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జనవరికి వచ్చి 1440, 250, 36, 146. జనవరికి కోడ్ 1, ఫిబ్రవరికి 4, మార్చికి 4, ఏప్రిల్కి 0, మేకి 2, జూన్కి 5, ఇట్లా కోడ్ నంబర్స్ ఉంటాయి. దీన్ని ఒక సెల్ ఫోన్ నంబర్ మాదిరి మనము గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. మంత్ కోడ్ వచ్చి 1440, 250, 36, 146. మంత్ కోడు ఒక సెల్ ఫోన్ నంబర్ మాదిరి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 1440, 250, 36, 146. ఈ సెల్ ఫోన్ నంబర్ ఎవరిదంటే క్యాలెండర్ ప్రాబ్లంకి సంబంధించిన సెల్ ఫోన్ నంబర్ ఇది నంబర్ కనుక గుర్తు లేకపోతే మీరు ప్రాబ్లం చేయలేరు. ఓకే, నెక్స్ట్ తర్వాత సెంచరీ కోడ్ చూద్దాం. శతాబ్దపు కోడు. సెంచరీ కోడ్ వచ్చి శతాబ్దపు కోడు 1500, 1599, 1600, 1699, 1700, 1799,
1800 1899, 1900 1999, 2000 2099, 2100 2199, 2200 2299, 2300 2399, 2400 2499. దీనికి కూడా సింపులే. 0642 మళ్ళా 0642 మరలా 06 ఈ విధంగా. అట్లాగే 1500 ముందుకు పోయినామనుకోండి, ఆ శతాబ్దానికి వచ్చి 0కు ముందున్నది 2, దాని ముందు శతాబ్దానికి 4, దాని ముందు శతాబ్దానికి 6, ఇట్లా వెనక్కైనా వెళ్ళండి, దీని ముందుకైనా వెళ్ళండి. ఓకే, 0642 ఇవి మాత్రమే వస్తూ ఉంటాయి. అంటే 1500 శతాబ్దం నుంచి, అంటే 16వ శతాబ్దం ఇది, 1500 నుంచి 1599 లోపల ఇచ్చిన డేట్ ఇచ్చి ఆ డేట్ను ఏ వారం అన్నాడు అనుకోండి, ఆ ప్రాబ్లం చేసేటప్పుడు శతాబ్దపు కోడ్ని ఏం తీసుకోవాలంటే 0 తీసుకోవాలి. మనకు సాధారణంగా ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడే వస్తుంటాయి. జనరల్గా 1900 నుంచి 1999, 2000 నుంచి 2099 ఇవి మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. 20వ శతాబ్దానికి శతాబ్దపు కోడ్ వచ్చి 0, 21వ శతాబ్దానికి శతాబ్దపు కోడ్ 6. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2099న జనవరి 1న ఏ వారం వస్తుంది అనుకోండి, అప్పుడు ఏ శతాబ్దం తీసుకోవాలంటే 2000 నుంచి 2099 శతాబ్దం తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కోడు 6 వేసుకోవాలి. ప్రాబ్లం చేసేటప్పుడు ఇచ్చిన తేదీ ఏ వారమో కనుక్కోమంటే దానికి ఫార్ములా రాస్తున్నాను చూడండి. డే ఆఫ్ ద గివెన్ డేట్, ఇచ్చిన తేదీన వారము, అంటే ఇచ్చిన తేదీన ఏ వారమో కనుక్కోవడానికి ఈ ఫార్ములా. ఓకే, అది వచ్చి డేటు ప్లస్ మంత్ కోడు ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్. ఓకే, డేటు అంటే తేదీ ప్లస్ నెల, కోడ్ ప్లస్ సంవత్సరాలు ప్లస్ లీప్ సంవత్సరాలు ప్లస్ శతాబ్దపు కోడు. ఓకే, ఇచ్చిన తేదీని వారం కనుక్కోవాలంటే ఇచ్చిన డేట్ ఇస్తాడు చూడండి, ఆ డేట్ ఇక్కడ రాసుకోవాలి. 15 ఫర్ ఎగ్జాంపుల్ 15వ తేదీ అన్నాడు అనుకోండి, ఆ 15 ఇక్కడ రాసుకోవాలి, 15 వేసుకోవాలి. మంత్ కోడ్ జనవరి నెల అన్నాడు అనుకోండి, జనవరి నెలకు సంబంధించినటువంటి కోడ్ ఏంది 1. ఓకే, ఇది ప్లస్ సంవత్సరాలు 1952 ఇచ్చాడు అనుకోండి, ఆ 52 ఇక్కడ వేసుకోవాలి. తర్వాత లీపు సంవత్సరాలు అన్నాడు, లీపు సంవత్సరాలు అంటే 52 సంవత్సరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1952 డేట్ ఇచ్చి సంవత్సరం ఇచ్చాడు అనుకోండి, ఆ 52 1952 వరకు ఉండే 52 సంవత్సరాల్లో ఎన్ని లీపు సంవత్సరాలు ఉన్నాయో వేసుకోవాలి. ఎన్ని లీపు సంవత్సరాలు ఉన్నాయో రావాలి అంటే దాన్ని 4 చేత భాగించాలి. ఎందుకు భాగించాలి? ప్రతి 4 సంవత్సరాలకి ఒక లీపు సంవత్సరం వస్తుంది కాబట్టి. సో 4 1 4 1 2 4 3 12 శేషము 0. సో ఎన్ని సంవత్సరాలు లీపు సంవత్సరాలు ఉన్నాయంటే 13 లీపు సంవత్సరాలు ఉన్నాయి. 13 అట్లాగే 1952 20వ శతాబ్దం కాబట్టి దీనికి శతాబ్దపు కోడ్ వచ్చి 0 అని ఇప్పుడే అనుకున్నాం. సో దీన్ని 0 వేసుకోవాలి అట్లా. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాలి. ఓకే, వీ విల్ సీ ద ఫస్ట్ ప్రాబ్లం. మహాత్మా గాంధీ జన్మించిన రోజున ఏ వారము? ఇక్కడ డేట్ ఇవ్వాల. డేట్ ఇవ్వకపోయినా మనం మహాత్మా గాంధీ పుట్టినరోజు కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 2 అక్టోబర్ 1869. ఓకే, సో ఈ రోజున ఏ వారం మహాత్మా గాంధీ ఏ రోజున పుట్టాడు అన్నాడు అనుకోండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థిగా మనం ఆ రోజున గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నది. అంతేగాని ఎగ్జామ్లు ఇదే విధంగా ఇచ్చాడు అనుకోండి, మీరు డేట్ ఇవ్వలేదు మేము వారం చెప్పమంటే కుదరదు, మనకు అడగడానికి హక్కు కూడా ఉండదు. ఓకే, సో 2 అక్టోబర్ 1869 ఏ వారము అన్నాడు. దీని ప్రకారము మనము ఈ ఫార్ములా ప్రకారము వెళ్దాం. డేటు ఎంత 2 ప్లస్ మంత్ కోడ్ అక్టోబర్ అన్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే,
అక్టోబర్ మంత్ కోడ్ వచ్చి 1 ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఈ 19వ శతాబ్దంలో ఎన్ని సంవత్సరాలు గడిచినాయంటే అప్పటికి 69. ఆ 69 వేసుకోవాలి ఇక్కడ. ఓకే, ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. 69 సంవత్సరాలలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయో కనుక్కోవాలి. 69ని 4 చేత భాగించామనుకోండి, ఈ శేషంతో మనకు అనవసరం. ఈ భాగఫలం ఎంతైతే వస్తుందో అన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి. ఓకే, 17 4 68 కాబట్టి 17 ప్లస్ సెంచరీ కోడ్. సెంచరీ కోడ్ వచ్చి 1900 నుంచి 1999, 2000 నుంచి 2099కి దీనికి 0 దీనికి 6 అనుకున్నాం కాబట్టి దీని ముందుది 1800 నుంచి 1899 వచ్చి దీనికి శతాబ్దపు కోడ్ 2 ఉంటుంది. సో శతాబ్దపు కోడ్ వచ్చి సెంచరీ కోడ్ వచ్చి 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ అంటే డేటు ప్లస్ మంత్ కోడ్. ఏది అక్టోబర్కి మంత్ కోడ్ 1 ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ 69. ఈ 69లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయో 17 ప్లస్ శతాబ్దపు కోడ్ వచ్చి 2. ఓకే, 2 1 3, 3 2 5, 5 1 17 22, 22 1 69, 9 2 11, 6 2 8 1 9, 91 విషమ రోజుల సంఖ్య. ఈ విషమ రోజులను కూడా మరలా కంప్లీట్ వీక్స్గా రాసుకోవాలి, పూర్తి వారాలుగా రాసుకోవాలి. 91 రోజుల్లో ఎన్ని వారాలు ఉంటాయంటే 7 1 7 2 1, 7 3 21 0. ఓకే, సో విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 7 వారాలు ప్లస్ 0 రోజులు. ఓకే, విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 0. విషమ రోజుల సంఖ్య 0 అన్నప్పుడు మనము వారాలకు ఇచ్చినటువంటి కోడ్లోకి వెళ్ళాలి. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7 లేదా 0 అనుకున్నాం. సో విషమ రోజుల సంఖ్య ఎన్నైతే వచ్చిందో ఆ కోడ్, ఆ సంఖ్యను తీసుకెళ్ళి వారాల కోడ్కి మనం జత చేసుకోవాలి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 1 2 3 4 5 6 0. ఇవి వారాలకు సంబంధించినటువంటి కోడ్లు. సో విషమ రోజుల సంఖ్య 0 వచ్చింది కాబట్టి ఈ 0 దేనికి సంబంధించింది అంటే శనివారానికి సంబంధించింది కాబట్టి మహాత్మా గాంధీ పుట్టినరోజు ఏ వారం అవుతుందంటే శనివారము. మహాత్మా గాంధీని పుట్టినరోజు శనివారం అవుతుంది. మరలా ఇంకోసారి చూద్దాం ఇదే ప్రాబ్లంని. మహాత్మా గాంధీ జన్మించిన రోజున ఏ వారము అన్నాడు. ఓకే, మహాత్మా గాంధీ జన్మించిన రోజున ఏ వారం? మహాత్మా గాంధీ జన్మించిన రోజు వచ్చి అక్టోబర్ 2 1869. సో ఈ ఫార్ములా ప్రకారము డేట్ వచ్చి 2, అక్టోబర్ నెల కోడ్ మంత్ కోడ్ వచ్చి అక్టోబర్కి 1, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అంటే 69 సంవత్సరాలు జరిగాయి కాబట్టి 69, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 69లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి అంటే 17 ప్లస్ ఈ శతాబ్దపు కోడ్ 19వ శతాబ్దపు కోడ్ వచ్చి 2. ఓకే, సో వీటి మొత్తం వచ్చి 91 రోజులు అవుతుంది. అంటే విషమ రోజుల సంఖ్య 91. ఈ 91ను కూడా మనం కంప్లీట్గా వారాలుగా మార్చుకోవాలి. 91 రోజులు వారాలుగా మారిస్తే 13 7 91 కాబట్టి 7 వారాలు ప్లస్ మిగిలిన రోజులు 0. సో మిగిలిన రోజుల సంఖ్య ఎంత అంటే విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 0 వచ్చి వారాలలో ఏ వారానికైతే మనం కోడ్గా అనుకున్నామో ఆ రోజు వచ్చి ఆ వ్యక్తి యొక్క పుట్టినరోజు లేదా ఇచ్చిన తేదీ యొక్క రోజు అవుతుంది. ఇక్కడ మహాత్మా గాంధీ పుట్టినరోజు కాబట్టి మహాత్మా గాంధీ ఏ రోజున పుట్టాడంటే శనివారం నాడు పుట్టాడు. నెక్స్ట్ మహాత్మా గాంధీ జన్మించిన రోజునే ఏ వారం అనే దాన్ని షార్ట్కట్లో కాకుండా సాధారణంగా చేసే పద్ధతిలో కూడా మనం పరిశీలిద్దాం. ఎందువల్లంటే షార్ట్కట్ అనేది కొన్నిసార్లు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సాధారణ పద్ధతి అనేది మ్యాథమెటికల్గా అప్రూవ్డ్ ప్రాపర్టీ కాబట్టి అది గుర్తుంటుంది. దాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. 2 అక్టోబరు 1869న ఏ వారము అన్నప్పుడు ఇక్కడ 1869 అన్నాడు కదండి. దానికి ముందు 1868 సంవత్సరాల వరకు ఉండే విషమ రోజుల్ని గణించాలి మనం. వరకు విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనము గమనించాలి. 1868 సంవత్సరాలంటే దానికి దగ్గరలో ఉన్నటువంటి లీపు శతాబ్దము 1600 ప్లస్
1868కి తర్వాత 1600 తర్వాత 200 సంవత్సరాలు ప్లస్ అంటే 1800 సంవత్సరాలు అండి ఇక్కడికి. తర్వాత 68 సంవత్సరాలు. ఓకే, 1600 సంవత్సరాల వరకు ఉండే విషమ రోజుల సంఖ్య 0 విషమ రోజులు. ఇక్కడ వరకు 0. తర్వాత ఒక శతాబ్దంలో విషమ రోజుల సంఖ్య = 1 అని చెప్పుకున్నాం. 5 అని చెప్పుకున్నాం. 2 శతాబ్దాలకి 2 × 5 = 10. 10 అంటే ఒక వారం పోను 3 రోజులు ఉంటాయి. సో 200 సంవత్సరాలకు విషమ రోజుల సంఖ్య 3 ప్లస్ 68 సంవత్సరాలలో లీపు సంవత్సరాలు వచ్చి ఎంత అవుతాయి? 4 17 68. ఓకే, తర్వాత సాధారణ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి అంటే 68లో 17 పోతే 51 ఉంటాయి. అంటే 51 సాధారణ సంవత్సరాలు ప్లస్ 17 లీపు సంవత్సరాలు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 3 ప్లస్ 51 సంవత్సరాలకి సాధారణ సంవత్సరాలు విషమ రోజుల సంఖ్య 1 కాబట్టి 51 సాధారణ సంవత్సరాలకి 51 ఉంటాయి. 17 లీపు సంవత్సరాలు కాబట్టి ఒక్కొక్క లీపు సంవత్సరానికి విషమ రోజుల సంఖ్య 2 అనుకున్నాం. 17 రెళ్ళు 34 విషమ రోజులు ఉంటాయి. ఓకే, దీన్ని మరలా కూడినామంటే 54 ప్లస్ 34 88. 88 అంటే ఎన్ని వారాలంటే 7 1 7 1 8 7 రెళ్ళు 14. ఓకే, 4 అంటే ఇది వచ్చి 12 వారాలు ప్లస్ 4 రోజులు. సో విషమ రోజుల సంఖ్య = 4. విషమ రోజుల సంఖ్య = 4. ఇప్పుడు మనము 1868 వరకు విషమ రోజులు గమనించాం. ఇంకా 1869లో జనవరి 1 నుంచి అక్టోబర్ 2 వరకు ఎన్ని విషమ రోజులు ఉన్నాయో గమనించాలి. 1869లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ప్లస్ అక్టోబర్. అక్టోబర్లో కూడా ఎన్ని రోజులు ఉన్నాయి? 2 రోజులు మాత్రమే జరిగాయి. ఓకే, ఇప్పుడు జనవరి నెలలో 31 రోజులు ఉంటాయి. 31 రోజుల్లో 7 4 28 పోతే మిగిలిన రోజులు 3 అంటే 4 వారాల 3 రోజులు ఉంటాయి. సో ఇక్కడ విషమ రోజుల సంఖ్య 3. తర్వాత 1869 లీప్ సంవత్సరం అంటే కాదు కాబట్టి సాధారణ సంవత్సరమే కాబట్టి 28 రోజులు ఉంటాయి కాబట్టి ఫిబ్రవరిలో విషమ రోజుల సంఖ్య 0. మళ్ళా మార్చిలో 31 రోజులు కాబట్టి 3. తర్వాత ఏప్రిల్లో 2 రోజులు, మళ్ళీ మే నెలలో 31 రోజులు కాబట్టి 3 రోజులు, మళ్ళీ జూన్లో 30 రోజులు కాబట్టి 2 రోజులు, జూలైలో 3 రోజులు, ఆగస్టులో 31 రోజులు కాబట్టి 3 విషమ రోజులు, సెప్టెంబర్లో 2 ప్లస్ అక్టోబర్లో వచ్చి మనకి 2 అక్టోబర్ అన్నాడు కాబట్టి 2 రోజులు. వీటి మొత్తం లెక్కించాలి. 3 3 6 2 8 8 3 11 11 2 13 13 3 16 3 19 1 4 23 రోజులు. ఇవి వచ్చి 23 రోజులు. ఓకే, ఇక్కడ 23 రోజులు అంటే 3 ఏళ్ళు 21, 3 వారాలు ప్లస్ 2 రోజులు. ఇక్కడ వచ్చి విషమ రోజులు వచ్చి 2. ఇక్కడ విషమ రోజులు 2. ఇక్కడ మొత్తం విషమ రోజులు 4 వచ్చాయి. ఇక్కడ విషమ రోజులు 6 వచ్చాయి. మొత్తం విషమ రోజుల సంఖ్య = 4 ప్లస్ 2 = 6. ఇక్కడ 6 అనేది ఏ కోడ్కు సంబంధించిందని మనము గుర్తుంచుకోవాలి. మనము షార్ట్కట్ చూసేటప్పుడు ఆదివారం 1, సోమవారం 2, మంగళ 3, బుధ 4, గురు 5, శుక్ర 6, శని 0 అనుకున్నాం. ఓకే, 7. ఇక్కడ విషమ రోజుల సంఖ్య 6 వచ్చింది కాబట్టి ఈ 6ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ కోడ్కి నేను క్లిక్ చేస్తానంటే కుదరదు. ఈ కోడ్ వచ్చి మనం చెప్పుకున్నది షార్ట్ కట్ కోడు. సో సాధారణ పద్ధతిలో చేసేటప్పుడు ఈ కోడ్ చెల్లుబాటు కాదు. సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3. దీనికి సాధారణ పద్ధతిలో చేసేటప్పుడు మళ్ళీ ఈ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 6 విషమ రోజుల సంఖ్య దేనికి సంబంధించినట్టు శనివారం కాబట్టి మహాత్మా గాంధీ పుట్టినరోజు శనివారము. ఓకే, అభ్యర్థులకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి టైం అనేది ప్రైమ్ ఫ్యాక్టర్, చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆ టైంని మనం సేవ్ చేసుకోవడం కోసము కొన్ని సందర్భాల్లో షార్ట్ కట్స్ని ఫాలో అవ్వక తప్పదు. ఈ క్యాలెండర్లో మాత్రం తప్పనిసరిగా మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లంలో
ఏదో డే ఆఫ్ ద గివెన్ డేట్ ఫార్ములా చెప్పి ఆ ఫార్ములాను ఫాలో కావాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం 15/8/1947 ఏ వారము? ఇది మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఓకే, ఫార్ములా ఏంటంటే డే ఆఫ్ ద గివెన్ డేట్ ఈజ్ ఈక్వల్ టు డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్. ఇక్కడ డేట్ వచ్చి 15 ప్లస్ మంత్ కోడ్, ఇది ఆగస్టు కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించినటువంటి కోడు 3 ప్లస్ ఇయర్స్ 47 సంవత్సరాలు ప్లస్ 47 సంవత్సరాల్లో లీప్ సంవత్సరాలు ఉన్నాయో పరిశీలించాలి. మళ్ళీ లీప్ సంవత్సరాలు రావాలంటే ఇచ్చినటువంటి సంవత్సరాలు 4 చేత భాగించాలి. ఇక్కడ శేషం 3 వచ్చింది. ఈ శేషంతో మనకు అనవసరము. భాగఫలం ఎన్నైతే వస్తుందో అన్ని లీప్ సంవత్సరాలు ఉన్నట్టు. 47 సంవత్సరాల్లో 11 లీప్ సంవత్సరాలు ఉంటాయి. ఓకే, 11 ప్లస్ సెంచరీ కోడ్, ఇది 1947 కాబట్టి మనం 1900 నుంచి 1999 వరకు 0 అనుకున్నాం సెంచరీ కోడ్. అట్లాగే 2000 నుంచి 2099 వరకు 6 అనుకున్నాం. సో సెంచరీ కోడ్ వచ్చి 0. ఓకే, 15 50 ఒక 15 65 ఒక 11 76 50 65 ఒక 11 76. సో 76 రోజులు వచ్చాయి విషమ రోజులు. దీంట్లో కంప్లీట్గా ఎన్ని వీక్స్ ఉన్నాయో చూద్దాం. 76ని 7 చేతగా డివైడ్ చేస్తే 7 1 7 0 7 10 70, శేషం వచ్చి 6. ఓకే, 7 10 70, శేషం 6. ఓకే, సో 10 వారాలు ప్లస్ 6 రోజులు, 10 వారాలు ప్లస్ 6 రోజులు. విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఈ 6 వచ్చి మన కోడ్ ఏమిటంటే మళ్ళా వీక్ కోడ్, వారాలకు సంబంధించిన కోడ్లోకి వెళ్ళాలి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. 1 2 3 4 5 6 7 లేదా 0. సో 6 అనేది కోడ్ వచ్చి శుక్రవారానికి సంబంధించింది కాబట్టి ఆ రోజు ఏ వారం అవుతుందంటే శుక్రవారం అవుతుంది. మనకి ఏ రోజు స్వాతంత్రం వచ్చిందంటే శుక్రవారం రోజు స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, తొలి రిపబ్లిక్ దినోత్సవం రోజున ఏ వారము? తొలి రిపబ్లిక్ దినోత్సవం రోజున ఏ వారము అంటున్నాడు. తొలి రిపబ్లిక్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నాము? 26/1/1950. ఓకే, తర్వాత ఫార్ములా ఏంది? డేటు ప్లస్ మంత్ కోడు ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్సు ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్సు ప్లస్ సెంచరీ కోడ్. ఓకే, డేట్ వచ్చి 26 ప్లస్ మంత్ కోడ్ జనవరి వచ్చి 1 ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ 50 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 50ని 4 చేత భాగిస్తే 4 12 48, శేషం 2. శేషంతో మనకు అనవసరము. భాగఫలం ఎంత వస్తే అన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి. 12 ప్లస్ సెంచరీ కోడ్ వచ్చి ఇది 1900 నుంచి 1999 వరకు కాబట్టి ఆ సెంచరీ కోడ్ వచ్చి 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 27 ఒక 50 77 ఒక 10 87 ఒక 2 89 రోజులు. ఓకే, 89 రోజులు వచ్చి ఎన్ని వారాలు చూద్దాం. 7 1 7 1 9 7 14 5. సో ఇది వచ్చి 12 వారాలు ప్లస్ 5 రోజులు. సో విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5కు సంబంధించిన వారం గురువారం కాబట్టి దేర్ ఫోర్ ఏ వారం అవుతుందంటే ఆ రోజు గురువారం. 26/1/1950న మన తొలి రిపబ్లిక్ దినోత్సవం జరుపుకున్న రోజు ఏ వారం అంటే గురువారము. మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏమైందంటే శుక్రవారం. మహాత్మా గాంధీ పుట్టినరోజు వచ్చి శనివారం. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. 14 ఫిబ్రవరి 2014 లేదా 2012 తీసుకుందామండి. నా ఏ వారము? ఇది వచ్చి 14th ఫిబ్రవరి. అందరికీ సాధారణంగా గుర్తుండే రోజే 14th ఫిబ్రవరి. ఓకే, 2012 ఏ వారము అంటున్నాడు. ఇక్కడ
ఫిబ్రవరి నెల ఇచ్చాడు అంటే తప్పనిసరిగా అభ్యర్థి దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని చూద్దాం ఇప్పుడు. డేటు 14 ప్లస్ మంత్ కోడ్ ఫిబ్రవరికి వచ్చి 4 ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ 12 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 12ని 4 చేత భాగిస్తే 4 3 12 0. సో నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వచ్చి 3. అంటే ఇచ్చిన సంవత్సరం వచ్చి లీపు సంవత్సరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. లీపు సంవత్సరం ఇచ్చి ఫిబ్రవరి నెల ఇచ్చాడంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్లస్ సెంచరీ కోడ్ వచ్చి 2000 సంవత్సరానికి సంబంధించిన సెంచరీ కోడ్ వచ్చి 6. ఓకే, ఇప్పుడు చూడండి. 14 ప్లస్ 4 18, 18 ఒక 12 30, 30 ఒక 9 39. ఇది వచ్చి ఎన్ని వారాలంటే 7 5ల 35, శేషం 4. అంటే 5 వారాలు ప్లస్ 4 రోజులండి. ఇక్కడ అంటే విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 4. కానీ మనం 2012ని కూడా ఈ లీప్ ఇయర్లో వేసేసాం. అభ్యర్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశము, 2012ని కూడా మనం దీంట్లో కన్సిడర్ చేసేసాం ఫార్ములాలో. లీపు సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 2 అని చెప్పాం. కానీ విషమ రోజుల సంఖ్య ఎప్పుడు వస్తుంది అంటే అది ఫిబ్రవరి నెలలో 29వ తారీఖు గడిచిపోతేనే ఆ లీపు సంవత్సరంలో ఉండేటువంటి ఆ విషమ రోజుల అది కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. సాధారణ సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 1, ఫిబ్రవరి లీపు సంవత్సరంలో విషమ రోజుల సంఖ్య 2. లీపు సంవత్సరంలోని విషమ రోజుల సంఖ్య ఎప్పుడు కౌంట్లోకి ఇంక్లూడ్ అవుతుందంటే ఫిబ్రవరి 29 అనేది అదనంగా వచ్చే రోజు. ఆ రోజు కూడా కనుక దీంట్లో కన్సిడర్ అయిపోతే అప్పుడు ఆ ఒక్క రోజుని మనం పరిగణలో తీసుకోవాలి. కానీ ఇచ్చినటువంటి డేటు 14 ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 29 ఇంకా జరగలేదు అంటే అదనంగా ఉండే ఒక్క అదనపు రోజు లేదా విషమ రోజుని మనం ఇక్కడ పరిగణలో తీసుకోకుండానే ప్రాబ్లం చేయాలి. కానీ ఇక్కడ మనం 2012 కూడా పరిగణలో తీసుకున్నాం కాబట్టి అదనంగా ఉండే రోజుని దీంట్లో లేకపోయినా కూడా పరిగణలో తీసుకున్నాం కాబట్టి మనం తప్పనిసరిగా ఒక రోజుని దీంట్లో తీసివేయాలి. దెర్ఫోర్ 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. దెర్ఫోర్ విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 3. సో 3కు సంబంధించిన వారము మంగళవారం కాబట్టి ఇదేమవుతుందంటే మంగళవారము. మరలా ఇంకొకసారి గుర్తుంచుకోండి. ఇచ్చిన సంవత్సరం లీపు సంవత్సరం అయ్యింది. అడిగిన తేదీ ఫిబ్రవరి 28 లోపల కనుక ఉంటే, ఫిబ్రవరి 28 తేదీ లోపల కనుక ఉంటే వచ్చినటువంటి విషమ రోజుల నుంచి ఒక రోజును తీసివేయాలి. ఎందువల్లంటే లీపు సంవత్సరంలో మనకు అధికంగా వచ్చే రోజు ఫిబ్రవరి 29. ఆ రోజు కనుక దీంట్లో ఉంటేనే ఆ రోజును మనం పరిగణలో తీసుకోవాలి. కానీ ఇక్కడ లేకపోయినా కూడా మనము నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 3 అని వేసేసాం. కాబట్టి అదనంగా ఒక రోజున వేసాం కాబట్టి ఆ రోజున మనం తప్పనిసరిగా తీసివేసి వచ్చినటువంటి విషమ రోజుల సంఖ్యకు ఏ కోడ్ అయితే ఉందో ఆ వారాన్ని మనం ప్రతిపాదించాలి. నెక్స్ట్ ప్రాబ్లం. 2015 జనవరి నెలలో సోమవారాలు ఏ తేదీలలో వచ్చును? ఇట్లా ఒక మంత్ ఇచ్చి ఆ ఇయర్ ఇచ్చి సోమవారం ఎప్పుడు వస్తుంది, మంగళవారం ఎప్పుడు వస్తుంది, బుధవారం ఎప్పుడు వస్తుంది ఇలా అడిగాడంటే మొట్టమొదట మనము ఆ సంవత్సరము ఆ నెలలో ఏ వారం వస్తుందో కనుక్కోవాలి. ఆ నెలలో మొట్టమొదటి రోజు ఏ వారం వస్తుందో కనుక్కోవాలి. అంటే 1/1/2015న ఏ వారము ఫస్ట్ దీన్ని కనుక్కున్నామంటే ఆ వారం నుంచి సోమవారం ఎప్పుడు వస్తుందో ఈజీగా మనం కనుక్కోవచ్చు. సో 1/1/2015 ఏ వారం అవుతుందంటే డేటు 1 ప్లస్ మంత్ కోడ్ 1 ప్లస్ ఇయర్స్ 15 ప్లస్ లీప్ ఇయర్స్ 15 సంవత్సరాలు అంటే 3 లీప్ సంవత్సరాలు వస్తాయి. 3 ప్లస్ సెంచరీ కోడ్ 2000 నుంచి 2099 కాబట్టి 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 17 20 ఒక 6 26. 2 15 17 ఒక 3 20 ఒక 6 26. సో 3 వారాలు ప్లస్ 5 రోజులు. సో విషమ రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ 5 వచ్చి మనం ఇంతకుముందు అనుకున్నటువంటి కోడ్లో దేనికి సమానం అంటే ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5. సో 1/1/2015న గురువారం అవుతుంది. ఏ వారం అవుతుంది? గురువారం అవుతుంది. 1వ తారీఖు గురువారం అయితే
2వ తారీఖు శుక్రవారం, 3న శనివారం, 4న ఆదివారం, 5న సోమవారం వస్తుంది. సో సోమవారం వచ్చి మొట్టమొదటి సోమవారం వచ్చి 5వ తారీఖు. తర్వాత మళ్ళీ 7 రోజులకి అంటే 12, 5 + 7 అంటే ఇది వచ్చి 12, మళ్ళా 12 + 7 వచ్చి 19, మళ్ళా 19 + 7 26, 26 + 7 33 రోజులు ఉండవు కాబట్టి నెలలో అది కాపేయాలి. సో 5, 12, 19, 26 తేదీలలో సోమవారం వస్తుంది. 2015 జనవరి నెలలో సోమవారాలు ఏ తేదీల్లో వస్తాయన్నారు కాబట్టి ముందు 2015 జనవరిలో మొదటి రోజున అంటే 1వ తారీఖున ఏ వారం కనుక్కోవాలి. దానికి విషమ రోజుల సంఖ్య 5 వచ్చింది కాబట్టి 5కు సంబంధించిన కోడ్ గురువారం. సో 1వ తేదీ గురువారం అయితే సోమవారం ఎప్పుడు వస్తుందంటే 5వ తారీఖు. 5వ తేదీన సోమవారం, మరలా 12వ తేదీన, మళ్ళీ 19వ తేదీన, మరలా 26వ తేదీన సోమవారాలు వస్తాయి. 21/9/2015న ప్రియాంక తన పుట్టినరోజును సోమవారం నాడు జరుపుకున్న 2016వ సంవత్సరంలో ఏ రోజున జరుపుకున్నాను? ఓకే, ప్రియాంక అనే ఒక అమ్మాయి తన పుట్టినరోజును 21/9/2015న సోమవారం రోజు జరుపుకుంది. అయితే 2016లో ఏ రోజున జరుపుకుంటుంది అంటున్నారు. 21/9/2015 సోమవారం. ఇక్కడ డే లాస్ ఆర్ డే గెయిన్ అనే ఒక కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ సంవత్సరంలో ఒక్క విషమ రోజు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక్క రోజు ముందుకు వెళ్తుంది. దాన్ని డే గెయిన్ అంటారు. అంటే 21/9/2015న సోమవారం అయితే 21/9/2016న మంగళవారం కావాలి. ఎప్పుడు అది సాధారణ సంవత్సరం అయితే. కానీ 2016 అనేది లీపు సంవత్సరం. 2016 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఓకే 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఆ సంవత్సరం లీపు సంవత్సరం అవుతుంది. లీపు సంవత్సరంలో 365 రోజులతో పాటు మరో 2 రోజులు అదనంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి సోమవారం తర్వాత మంగళవారం కాకుండా బుధవారం వస్తుంది. సో తన పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటుందంటే మరలా ప్రియాంక 2016లో బుధవారం నాడు జరుపుకుంటుంది. ఒక సాధారణ సంవత్సరం నుంచి మరొక సాధారణ సంవత్సరానికి ముందుకు వెళ్ళేటప్పుడు ఒక రోజు ముందుకు వెళ్తుంది. ఎందువల్ల 365 రోజుల్లో 52 వారాలు ప్లస్ ఒక రోజు ఉంటుంది. ఆ ఒక్క రోజు ముందుకు వెళ్తుంది. సోమవారం అయిందనుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ అదే రోజు వచ్చి మంగళవారం అవుతుంది. కానీ లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29 అనే ఒక రోజు అదనంగా రావడం వల్ల లీపు సంవత్సరంలో 2 విషమ రోజులు ఉంటాయి. సో 2015లో సోమవారం అయితే 2016లో 2 విషమ రోజులు ఉన్నాయి కాబట్టి 2 వారాలు ముందుకు పోతుంది. అంటే మంగళవారం తరువాత వచ్చే వారము బుధవారం రోజు 2016లో ప్రియాంక తన పుట్టినరోజును జరుపుకుంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. జాన్ తన మొదటి పుట్టినరోజును 29/10/1985న మంగళవారం నాడు జరుపుకొనిన మరలా తన పుట్టినరోజును మంగళవారం నాడే ఏ సంవత్సరంలో జరుపుకొని ఉంటాడు? జాన్ అనే వ్యక్తి తన మొదటి పుట్టినరోజుని 29/10/1985న మంగళవారం రోజు జరుపుకున్నాడు. మరలా అదే పుట్టినరోజు అంటే మంగళవారం రోజే తన పుట్టినరోజును ఏ సంవత్సరంలో జరుపుకుని ఉంటాడు అంటున్నాడు. 29/10/1985 మంగళవారం అయితే 29/10/1986 ఏ వారం అవుతుందంటే 86 సాధారణ సంవత్సరం, లీపు సంవత్సరం కాదు. కాబట్టి సాధారణ సంవత్సరంలో ఒకరోజు ముందుకు వెళ్తుంది. అంటే మంగళవారం నుంచి ఇది ఏమవుతుందంటే బుధవారం అవుతుంది. 29/10/1987 ఇది కూడా సాధారణ సంవత్సరమే కాబట్టి ఒక రోజు ముందుకు వెళ్తుంది మరలా. అంటే గురువారం అవుతుంది. 29/10/1988న 1988 లీపు సంవత్సరం. 1988 అనేది లీపు సంవత్సరం. 4 4 16, 38, 4 9 36, 2 8, 4 7 28. శేషం 0 వచ్చింది కాబట్టి 1988 అనేది లీపు సంవత్సరం. కాబట్టి ఇక్కడ 2 రోజులు ముందుకు వెళ్తుంది. ఎందుకంటే లీపు సంవత్సరంలో 2 అధిక రోజులు ఉంటాయి. 366 రోజుల్లో 52 వారాలు పోను ఇంకా 2 రోజులు ఎక్స్ట్రాగా ఉంటాయి కాబట్టి 2 రోజులు ముందు జరుగుతుంది. శుక్ర శనివారం అవుతుంది. తర్వాత 29/10/1999న సాధారణ సంవత్సరం కాబట్టి 89న ఆదివారం అవుతుంది.
29/10/1990 ఇది కూడా సాధారణ సంవత్సరమే కాబట్టి సోమవారం అవుతుంది. ఓకే, 29/10/1991 ఇది కూడా సాధారణ సంవత్సరమే కాబట్టి మరలా ఇంకొక రోజు ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మంగళవారం అవుతుంది. జాను తన పుట్టినరోజుని మంగళవారం నాడే మరలా ఎప్పుడు చేసుకుంటాడంటే 1985 తర్వాత 1991లో చేసుకుంటాడు. జాన్ తన పుట్టినరోజుని మరలా మంగళవారం రోజే జరుపుకోవాలంటే ఏ రోజున చేసుకుంటాడంటే 1991లో చేసుకుంటాడు. మరలా చూడండి, 29/1985 మంగళవారం రోజు తన పుట్టినరోజు జరుపుకున్నాడు. తర్వాత 86లో ఏమవుతుందంటే సాధారణ సంవత్సరం కాబట్టి ఒకరోజు ముందు జరుగుతుంది బుధవారము. 87 కూడా సాధారణ సంవత్సరం కాబట్టి ఒకరోజు ముందు గురువారము. 88 లీపు సంవత్సరం కాబట్టి లీపు సంవత్సరం 2 అధిక రోజులు ఉంటాయి కాబట్టి ఇంకొక రోజు ముందుకు వస్తుంది అదనంగా, అంటే శుక్రవారం కాకుండా శనివారం వస్తుంది. తర్వాత 89లో ఆదివారము. 90 కూడా సాధారణ సంవత్సరం కాదు సోమవారము. 91 కూడా సాధారణ సంవత్సరమే కాబట్టి సోమవారం తర్వాత రోజు వచ్చి మంగళవారము. సో జాన్ మరలా తన పుట్టినరోజు మంగళవారం రోజే ఎప్పుడు జరుపుకుని ఉంటాడంటే 1991లో జరుపుకుని ఉంటాడు. నెక్స్ట్ ప్రాబ్లం, జనవరి 5, 2008 ఆదివారం అయినా జనవరి 5, 2010 ఏ వారం అగును? జనవరి 5, 2008 ఆదివారం అన్నాడు. ఓకే, 5 జనవరి 2008 ఆదివారం. అట్లాగే 5 జనవరి 2009 ఏమవుతుందంటే 2008 లీప్ ఇయర్. ఇది 2008 అనేది లీప్ సంవత్సరం. ఇక్కడ లీప్ సంవత్సరం కాబట్టి 2 రోజులు అధికంగా వస్తుంది. అంటే జనవరి 5, 2009 సోమవారం రావాల్సింది ఏమవుతుందంటే మంగళవారం అవుతుంది. అలాగే 5 జనవరి 2010 బుధవారం. ఓకే, మనం అడిగింది జనవరి 5, 2010 ఏమవుతుందంటే ఆన్సర్ ఈస్ బుధవారము. నెక్స్ట్ ప్రాబ్లం, 6 మార్చి 2005 సోమవారం అయినా 7 మార్చి 2004లో ఏ వారం అగును? ఇక్కడ వెనక్కి వచ్చాం. 2005 మార్చి 6 ఇచ్చాడు, ఇక్కడ 2004 మార్చి 7 ఇచ్చాడు, అంటే ఒక సంవత్సరం వెనక్కి వస్తున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సాధారణ సంవత్సరం నుంచి మరో సాధారణ సంవత్సరం ముందుకు వెళ్ళేటప్పుడు ఒక్కరోజు ముందుకు వెళ్తుంది. సపోజ్ ఈరోజు సోమవారం అనుకోండి, వచ్చే సంవత్సరం మరలా 5వ రోజు ఏమవుతుందంటే లీపు సంవత్సరం కనుక కాకపోతే మంగళవారం అవుతుంది. అలాగే వెనక్కి వచ్చామనుకోండి, ఈరోజు సోమవారం అనుకోండి, కిందటి సంవత్సరంలో ఇదే రోజు ఏ వారం అవుతుందంటే ఆదివారం అవుతుంది, లీపు సంవత్సరం కాకపోతే. లీపు సంవత్సరం అయిందనుకోండి 2 రోజులు వెనక్కి వెళ్తుంది. సాధారణ సంవత్సరం నుంచి సాధారణ సంవత్సరానికి వస్తే ఒక రోజు వెనక్కి వస్తుంది. అదే లీపు సంవత్సరంలో కనుక వస్తే 2 రోజులు వెనక్కి వస్తుంది. ఇక్కడ 6 మార్చి 2005లో సోమవారం అన్నాడు. అట్లాగే 6 మార్చి 2004లో ఏమవుతుందంటే 2004 లీపు సంవత్సరం అయినప్పటికీ ఇక్కడ మనకి ఫిబ్రవరి 29 అనే డేట్ కన్సిడర్ కాలేదు ఇంకా. ఎందువల్లంటే వెనక్కి వస్తున్నప్పుడు ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. మనం ఇక్కడ మార్చి 6నే ఉన్నాం, మార్చి 6వ తారీఖులో ఉన్నాం. ఇంకా ఇక్కడ ఈ సంవత్సరంలో మనము ఫిబ్రవరి 29 అనే డేటు కన్సిడర్ కాలేదు. ఓకే, కన్సిడర్డ్ కాలేదు కాబట్టి ఒక్కరోజు వెనక్కి వస్తుంది. 6 మార్చి 2004 ఆదివారం అవుతుంది. మనల్ని అడిగింది 7 మార్చి 2004 ఏ వారం అవుతుందంటే 6 మార్చిలో 2004 ఆదివారం అయితే నెక్స్ట్ తారీఖు 7వ తారీఖు ఏమవుతుందంటే 7వ తేదీన మరలా సోమవారమే అవుతుంది. ఇక్కడ అభ్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. 2005 ఇచ్చాడు సాధారణ సంవత్సరము, 2004 లీప్ సంవత్సరం ఇచ్చాడు. కానీ లీప్ సంవత్సరంలో మనం తీసుకున్నటువంటి కాల వ్యవధిలో ఆ పరిధిలో ఫిబ్రవరి 29 అనే తేదీ అదనంగా వచ్చే రోజు ఆ పరిధిలో ఉన్నదా, ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా అనేది మనం గమనించాలి. ఇంక్లూడ్ అయ్యి ఉంటే కనుక 2 రోజులు వెనక్కి రావాలి, అదే ముందుకు వెళ్ళి ఉంటే 2 రోజులు ముందుకు పోవాలి. కానీ ఇక్కడ ఇంక్లూడ్ కాలేదు, మనం ఫిబ్రవరిలోకి రాలేదు, ఇంకా వెనక్కి వచ్చేటప్పుడు మార్చి 6 దగ్గరే ఉన్నాం. కాబట్టి 6 మార్చి 2005 సోమవారం అయితే 6 మార్చి 2004 ఏ వారం అవుతుందంటే ఆదివారం అవుతుంది, ఒక్కరోజే వెనక్కి వస్తుంది. మనకు కావాల్సింది 7 మార్చి 2004 కాబట్టి ఆదివారం తర్వాత వచ్చే వారము సోమవారం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఈరోజు గురువారం అయినా 47 రోజుల తర్వాత ఏ వారం వచ్చును?
ఈరోజు గురువారం అన్నాడు, 47 రోజుల తర్వాత ఏ వారం వస్తుంది అన్నాడు. 47 రోజుల్ని ముందు కంప్లీట్గా ఎన్ని వారాలు ఉన్నాయి, మిగిలిన రోజులు ఎన్నో గమనించాలి. 47 రోజులు అంటే 47ని 7 చేత భాగిస్తే 7 6 42, శేషము 5. ఓకే, ఇది 6 వారాలు ప్లస్ 5 రోజులు. ఓకే, తర్వాత వచ్చే రోజు ఏమవుతుందంటే ఈరోజు గురువారం కాబట్టి గురువారము ప్లస్ 5 రోజులు అవుతుంది. గురువారము ప్లస్ 5 రోజులు. సో గురువారం తర్వాత 5 రోజులు అంటే శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారం అవుతుంది. దేర్ఫోర్ 47 రోజుల తర్వాత ఏమొస్తుందంటే మంగళవారము. 6 వారాలు 5 రోజులు కాబట్టి ఈరోజు గురువారం కాబట్టి 6 వారాలకి గురువారం వచ్చేస్తుంది. మళ్ళీ గురువారం తర్వాత 5 రోజులు అంటే గురువారం తర్వాత శుక్ర, శని, ఆది, సోమ, మంగళ, ఇది వచ్చి 5వది కాబట్టి ఏ వారం అవుతుందంటే మంగళవారం అవుతుంది. 2015 ఆగస్టులో 2వ శనివారం ఏ వారంలో వచ్చును? ఇప్పుడు 2వ శనివారం అన్నాడు. అసలు 2015 ఆగస్టు 1న ఏ వారమో చూసుకుందాం. 1/8/2015న ఏ వారమో కనుక్కుందాం. డేటు 1 ప్లస్ మంత్ కోడ్ ఆగస్టు వచ్చి 3, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 3 ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ 15 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 15లో 3 లీప్ సంవత్సరాలు ఉంటాయి. 3 ప్లస్ సెంచరీ కోడ్ 2000 నుంచి 2099 వరకు సెంచరీ కోడ్ వచ్చి 6, మొత్తం 4, 15, 19, 1, 3, 22, 1, 6, 28, 6, 3, 9, 15, 24, 4, 28. సో 28లో ఎన్ని వారాలు ఉంటాయంటే 7 4లు 28 ఇజ్ ఈక్వల్ టు 4 వారాలు. ఇది ప్లస్ 0 రోజులు, మిగిలిన రోజులు 0 కోడ్ వచ్చి మన షార్ట్కట్ ప్రకారము శనివారం. సో 1/8/2015న శనివారం అయితే మరలా శనివారం ఎప్పుడు వస్తుందంటే +7 అంటే 1 + 7 ఇజ్ ఈక్వల్ టు 8వ తేదీన శనివారం వస్తుంది. 2వ శనివారం వచ్చును. ఓకే, ఆగస్టు 2015లో 2వ శనివారం ఎప్పుడు వస్తుందంటే ఆగస్టు 15లో 1వ తేదీ ఏ వారం కనుక్కుందాం. ఏ వారం వచ్చిందంటే శనివారం వచ్చింది. మరలా శనివారం రావాలంటే ఇంకొక 7 రోజులు జరగాలి కాబట్టి 1 + 7 ఈజ్ ఈక్వల్ టు 8వ తేదీన 2వ శనివారం వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 25 డిసెంబరు 2011న బుధవారం అయినా 25 డిసెంబరు 2012న ఏ వారం అగును? ఇది మనం ఆల్రెడీ చూసినటువంటి కాన్సెప్టే, కాకపోతే మరలా చేస్తున్నాం. 25 డిసెంబరు 2011 ఏమన్నాడంటే బుధవారం అన్నాడు. 25 డిసెంబరు 2012న ఏ వారం అవుతుందంటే 2011 సాధారణ సంవత్సరము, 2012 లీప్ సంవత్సరం. ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వచ్చేటప్పుడు మధ్యలో లీప్ సంవత్సరం కనుక ఎంటర్ అయితే పోయిన సంవత్సరం నుంచి ఆ సంవత్సరానికి 2 రోజులు అధికంగా వస్తాయి కాబట్టి బుధవారం నుంచి గురువారం కాకుండా శుక్రవారం అవుతుంది. ఈ ప్రాబ్లం ఎందుకు చెప్తున్నామంటే సాధారణంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా క్యాలెండర్ మీద ఇచ్చాడు ప్రాబ్లం అంటే దాదాపుగా లీప్ సంవత్సరానికి లింక్ పెట్టే ఇస్తాడు. అందువల్లనే లీప్ సంవత్సరం మీద ఎక్కువ ప్రాబ్లం చేస్తున్నాం. సో 25 డిసెంబర్ 2011 బుధవారం అయితే 2012 డిసెంబర్న 25న ఏ వారం అవుతుందంటే శుక్రవారం అవుతుంది. ఎందువల్ల అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం, 18 డిసెంబర్ 2012న బుధవారం అయినా 18 డిసెంబర్ 2011న ఏ వారము? 18 డిసెంబరు 2012న బుధవారం అన్నాడు. ఓకే, 18 డిసెంబర్ 2012న బుధవారం అయితే 18 డిసెంబర్ 2011న ఏ వారము? 2012 లీప్ సంవత్సరము. 2012 డిసెంబర్ నుంచి మనం ఎక్కడికి వస్తున్నామంటే 2011 డిసెంబర్కి వస్తున్నాం. అంటే డిసెంబరు, నవంబరు, అక్టోబరు ఇట్లన్నా వచ్చి ఏప్రిల్, మార్చ్, ఇక్కడ ఫిబ్రవరి నెల కూడా ఉంది. ఫిబ్రవరి, జనవరి, నెక్స్ట్ 2011 డిసెంబర్కి వస్తున్నాం. అంటే ఈ క్రమంలో 2012 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చే ఒక అధిక రోజు ఉంది, లీప్ సంవత్సరంలో అధికంగా వచ్చే ఒక రోజు ఉంది. అంటే సాధారణ సంవత్సరంలో అయితే ఒక రోజు వెనక్కి వస్తే లీప్ సంవత్సరం నుంచి వచ్చేటప్పుడు 2 రోజులు వెనక్కి వస్తాం. కాబట్టి బుధవారం నుంచి 2 రోజులు వెనక్కి అంటే సోమవారం అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సోమవారం.